హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఇది నిజమో అబద్ధమో కానీ సోషల్ మీడియాలో ఈ అంశంపై హల్చల్ చేస్తుంది. ఖైదీ నెంబర్ 150 మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలో చూశాడు దర్శకధీరుడు జక్కన్న. అయితే ఆయన కొన్ని సీన్లు చూస్తూ చూస్తూ నవ్వాడంట. ఆయన ఎందుకు నవ్వాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కాజల్ చిరు పేరుని చూసి నవ్వారని కొందరు అంటున్నారు. తన డైరెక్షన్లో కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించింది కాజల్. 8 ఏళ్ల కిందట చెర్రీ కాజల్ కలిసి కనిపించారు. అదే హీరోయిన్ ఇప్పుడు తండ్రితోనూ నటించడం ఆయనకు ఆశ్చర్యం కలిగించిందని దాన్ని గుర్తు చేసుకొని నవ్వారని కొందరు అంటున్నారు. మరికొందరి వర్షన్ మరోలా ఉంది. చిరంజీవి ఈ చిత్రంలో ద్వితీయ పాత్రలో నటించారు. ఒకటి పక్కా సాఫ్ట్ క్యారెక్టర్, మరొకటి రఫ్ క్యారెక్టర్. సాఫ్ట్ క్యారెక్టర్లో చిరంజీవి క్లాస్గా అమాయకంగా కనిపిస్తాడు. ఈ సాఫ్ట్ రోల్ చూసి గతంలో చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు వంటి చిత్రాలలోని సాఫ్ట్ క్యారెక్టర్ గుర్తుకు వచ్చి నవ్వుకున్నారని చెప్తున్నారు. మరికొందరేమో చిరంజీవి డెడికేషన్ ఈ వయసులో అంత గ్లామరస్గా కనిపించడంతో ఆ ఆశ్చర్యమే ఆయన ఆనందంగా మారిందని కొందరు నవ్వి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. మరి ఇది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, కానీ టాలీవుడ్లో సంచలనం మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.